జయహో బీసీ బీసీలకు పుట్టినిల్లు టీడీపీ ఆ వర్గాలకు న్యాయం జరిగేది తమతోనే అంటూ డిక్లరేషన్ ను ప్రకటించింది టీడీపీ జనసేన కూటమి. పెద్దలకు పెన్షన్ దగ్గర నుంచి పిల్లలకు విద్య వరకు అన్ని అంశాలను కవర్ చేస్తూ 10 అంశాలతో డిక్లరేషన్ చేసింది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అంటూ 10 అంశాలతో టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. మంగళగిరి వేదికగా వేలాదిగా తరలివచ్చిన జనాల మధ్య ఉమ్మడిగా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది టీడీపీ జనసేన. అందులో మొదటిది బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తామంటూ బీసీ డిక్లరేషన్లో ప్రధానంగా ప్రకటించారు. పెన్షన్ను 4000కు పెంచుతామని హామీ ఇచ్చారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాలు జరగకుండా ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామనేది, ఈ ప్రభుత్వంలో 75,000 కోట్ల బీసీ సబ్ప్లాన్ నిధులు దారిమళ్లాయనేది విపక్షాల ప్రధాన ఆరోపణ. తాము అధికారంలోకొచ్చాక 5 ఏళ్లలో బీసీ సబ్ప్లాన్ కు 1,50,000 కోట్ల నిధులు కేటాయిస్తామంటున్నారు. ఈ నిధులను పూర్తిగా బీసీల కోసమే వినియోగిస్తామంటున్నారు. తాము అధికారంలోకొచ్చాక వాటిని మళ్లీ 34% పెంచుతామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇస్తోంది. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం అంశాలు ఈ 4వ అంశంలో భాగం. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేయడం, 5,000 కోట్లతో ఆదరణ పరికరాల పంపిణీ చేపడతామని హామీ ఇచ్చారు. కులాల వారీగా జనాభా లెక్కకట్టి దామాషా ప్రకారం ఆయా వర్గాలకు పథకాల అమలు, పదవుల పంపిణీ చేపడతామనేది టీడీపీ జనసేన డిక్లరేషన్లో మరో కీలకంశం. చంద్రన్న బీమాను మళ్లీ పునరుద్ధరించి 10 లక్షలకు బీమా సౌకర్యం పెంచుతామన్నారు. ఇక పెళ్లి కానుకల కిందిచ్చే సాయాన్ని ₹1,00,000కు పెంచుతామంటోంది టీడీపీ జనసేన. కుల ధృవీకరణ పత్రాలు మళ్లీ తీసుకునే అవసరం లేకుండా శాశ్వతంగా ధృవీకరణ పత్రాలు ఇస్తామని టీడీపీ జనసేన ప్రకటించింది. ఎలాంటి షరతులు లేకుండా విదేశీ విద్య అమలు, పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణ, స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాల పునఃప్రారంభం చేస్తామనేది ఈ 9వ అంశం సారాంశం. అధికారంలోకొచ్చిన ఏడాదిలోనే బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామనేది చివరి హామీ. ఈ 10 అంశాలతో బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుందని, ఆ వర్గాలన్నీ తమకు అండగా ఉంటాయని టీడీపీ జనసేన కూటమి భావిస్తోంది.